హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రావెల్ విత్ ఉషాకర్. ఈరోజు నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఆర్మూర్కు అతి సమీపంలో ఉన్నటువంటి సిద్ధుల గుట్టకైతే వచ్చేసినాము. ఇక్కడ చూడడానికి ప్రధానంగా 4 ఆలయాలు అయితే కనిపిస్తాయి. 1 శివాలయము, 2 రామాలయము, 3 అయ్యప్ప స్వామి టెంపుల్, 4 ఆంజనేయ స్వామి టెంపుల్. వీటన్నిటి గురించి అయితే నేను చెప్తాను. ఈ ఆర్మూర్ కూడా అసలు ఆ పేరు ఎలా వచ్చింది, ఈ సిద్ధుల గుట్టకు ఈ ఆర్మూర్ అనేటువంటి పేరుకు గల సంబంధం ఏంటి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లెట్స్ గో టు ది వీడియో. టెంపుల్ దగ్గరికి ఆల్మోస్ట్ వచ్చేసినాం మనం. ప్రకృతి రమణీయతకు అద్దం పట్టే విధంగా ఒకదానితో ఒకటి పేర్చినట్లుగా నల్లని రాళ్లతో విస్తరించబడి ఉంటుంది ఈ సిద్ధులగుట్ట. ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు ఓపెన్ చేసి ఉంటుంది. పెళ్లి చేసుకోబోయేటువంటి వధూవరులు ప్రీ వెడ్డింగ్ షూట్ కూడా చాలామంది చేసుకుంటున్నారు కదా, అలాంటి ప్రీ వెడ్డింగ్ షూట్ కూడా ఇక్కడ చేసుకోవచ్చు. సీనరీ మాత్రం అద్భుతంగా ఉంటుంది. కాకపోతే దానికి సంబంధించినటువంటి టికెట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. 2 వీలర్ లేదా 4 వీలర్ కోసం ఎంట్రీ టికెట్ అయితే మనం తీసుకోవాల్సి ఉంటుంది. మనకు అనిపించేదంతా కూడా ఘాట్ రోడ్. ఇది పాము మెలకలుగా తిరిగినట్టుగా అటు ఇటు తిరగాల్సి ఉంటుంది. ఇది ఒక 20 సంవత్సరాల క్రితం ఈ రోడ్డు కూడా ఉండేది కాదు. కేవలం నడక మార్గాన మాత్రమే ఈ టెంపుల్కి రావాల్సి వచ్చేది. దాదాపు ఒక 2 లేదా 3 కిలోమీటర్లు ట్రావెల్ చేసిన తర్వాతకి మనం టెంపుల్ అయితే చేరుకుంటాం. తొమ్మిది మంది సిద్ధులు ఈ ప్రదేశంలో నడయాడారు కాబట్టి ఈ ప్రదేశానికి నవనాథ సిద్ధేశ్వర ఆలయంగా పేరొచ్చింది. ఇప్పటి వరకు మీరు ఎన్నో ఆలయాలను దర్శనం చేసుకుని ఉంటారు, కానీ అన్ని ఆలయాలు వేరు, ఈ ఆలయం మాత్రం వేరు. ఎందుకంటున్నానంటే గుట్టల మధ్యలో గుహలోకి వెళ్ళి శివుని తర్వాతకి దుర్గామాతను దర్శించుకోవడం అనేటువంటిది డెఫినెట్గా ఒక ప్రత్యేక అనుభూతిని అయితే మీకు ఇస్తుంది. శివాలయంలోకి వెళ్ళడానికైతే ఇదే దారి. సో లోపలికైతే వెళ్దాం మనం. నేను వీక్ డేస్లో వచ్చినా కాబట్టి జనాలు అయితే పెద్దగా లేరు. ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ మేము మాత్రమే ఉన్నాము, ఇంకెవరు లేరు. సాధారణంగా ఈ టెంపుల్లో సోమవారం కానీ లేదా శనివారం కానీ వచ్చినట్టయితే ఇక్కడ జనాలు కూడా చాలామంది ఉంటారు. చాలామంది భక్తులు అయితే ఇక్కడికి వస్తూ ఉంటారు. ఇది శివాలయం కాబట్టి మహాశివరాత్రి రోజున మాత్రం జనాలు పుష్కలంగా కనిపిస్తారు. అదేవిధంగా ఇక్కడ ఒక రామాలయం కూడా ఉంది. శ్రీరామ నవమిని ఇక్కడ అంగరంగ వైభోగంగా నిర్వహిస్తారు ఇక్కడ జనాలు. హైదరాబాద్ నుంచి సిద్ధులగుట్ట దాదాపు ఒక 200 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మరి ఈ సిద్ధులగుట్టకు చేరుకోవడం ఎలా? ఫస్ట్ మనం బస్సు రోడ్డు గురించి మనం మాట్లాడుకుందాం. హైదరాబాద్లో ఉన్నటువంటి జేబీఎస్ బస్ స్టాండ్ నుంచి నిజామాబాద్కు చాలా ఫ్రీక్వెంట్గా బస్సెస్ ఉంటాయి. సో ఇక్కడ బస్ ఎక్కితే దాదాపు ఒక 3:30 గంటలల్లో మీరు నిజామాబాద్లో దిగుతారు. అక్కడ నుంచి ఆర్మూర్కి వెళ్ళడానికి జస్ట్ హాఫ్ అన్ అవర్లో మీరు ఆర్మూర్ వరకు కూడా వెళ్ళిపోవచ్చు. మీరు ట్రైన్లో వెళ్ళాలనుకున్నారనుకోండి, ఆర్మూర్లోనే రైల్వే స్టేషన్ ఉంది కాబట్టి మీరు ఈజీగా వెళ్ళిపోవచ్చు. హైదరాబాద్లో ఉన్నటువంటి కాచిగూడ రైల్వే స్టేషన్లో మీరు ట్రైన్ కనుక ఎక్కితే డైరెక్ట్గా ఆర్మూర్లో దిగవచ్చు, లేదా నిజామాబాద్లో దిగి మీరు అక్కడి నుంచి అయినా బస్కి వెళ్ళిపోవచ్చు. ఎలా వెళ్ళాలనేది మీ ఇష్టం. ట్రైన్కు సంబంధించినటువంటి వివరాలను అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, చెక్ చేసుకోండి. గుహ లోపల ఉన్నటువంటి శివాలయంకు అయితే వచ్చేసినాం మనం. ఇక్కడ ఉన్నటువంటి ఎంట్రన్స్ గేటు జస్ట్ 3 ఫీట్ల హైట్ మాత్రమే ఉంటుంది కాబట్టి ఎత్తున్న వాళ్ళైతే జర చూసి రావాల్సి ఉంటుంది. ఓం నమ శివాయ. ఇక్కడ ఉన్నటువంటి శివుడు స్వయంభూగా వెలిశారని ప్రజల నమ్మకం. శివుని దర్శించుకొని ఇప్పుడే మనం బయటకు వచ్చినాం. ఈ బయటికి వెళ్ళగానే మనకి ఇక్కడ ఒకటి కనిపిస్తుంది కదా, చైతన్య హరిదాస గురు మహారాజు గారి జీవ సమాధి ఉంది. కాకపోతే ఇక్కడ లోపలికి వెళ్ళాలనుకున్నాం కానీ ఇక్కడ కోతులు చాలా ఉన్నాయి, లోపల పోవడం కొంచెం కష్టమైంది. అరే ఒక్క నిమిషం రండి, ఒకసారి ఒక్క నిమిషం రండి. ఇటు కోతి మీదకి అటాక్ చేస్తుంది. ఇది గుహలోపల వెలిసినటువంటి ఆలయాలలో దుర్గామాత ఆలయం కూడా ఒకటి. అమ్మవారు స్వయంభూగా వెలిశారని భక్తుల నమ్మకం. ఇది కొంచెం కిందకైతే వంగిపోవాల్సి ఉంటుంది. ఇక్కడ దారి అయితే ఇక్కడ కోతులు కూడా గట్టిగానే ఉన్నాయి. ఎక్కడైపోతుందో అర్థం కావట్లేదు. ఇక్కడైతే డోర్ పెట్టేసి ఉన్నది. జై దుర్గమ్మ, జై దుర్గమ్మ. కిందికి వంగి నడవాల్సిందే. ఇక్కడ అంత చిన్నగా ఉంది ఇక్కడ గుహ. సో
సో ఫైనల్గా అమ్మవారి దర్శనం అయితే అయింది. ఈ గుహ లోపలికి ఒక్కరు కనుక వస్తే కొంచెం భయంగానే ఉంటుంది. మీరు కనుక వచ్చేటప్పుడు గ్రూప్గా అందరు కలిసి రండి, ప్రశాంతంగా చూసుకోవచ్చు. సో ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ మనం రామాలయంకి అయితే వెళ్తున్నాం. ఇప్పుడు ఈ రామాలయానికి ముందు మనకు బావి కనిపిస్తుంది కదా, ఇంత ఎత్తైనటువంటి కొండ మీద బావి పడడమే కష్టము. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈ బావిలో సంవత్సరం పొడవునా నీళ్లుంటవి, ఎప్పుడు కూడా ఎండిపోతుంది. ఇది స్వామివారి మహత్యంగా మనం చెప్పుకోవచ్చు. గుడి లోపలికి వెళ్ళి మనం రాముల వారిని అయితే మనం దర్శనం చేసుకుందాం, పదండి. రాములవారి ఆలయం పక్కనే అయ్యప్ప స్వామి దేవాలయం కూడా ఉంది. సో అక్కడ కూడా వెళ్దాం, పదండి. ఇది ఈ ఆలయానికి సంబంధించినటువంటి లోపల వ్యూ. కాకపోతే నేను వచ్చినటువంటి టైంలో అయితే ఈ ఆలయం అయితే బంద్ ఉంది. ఇది ఈ ఆలయానికి సంబంధించినటువంటి సరౌండింగ్స్. ఈ గర్భాలయ గుడి లోపల ఉన్నటువంటి అయ్యప్ప స్వామి యొక్క విగ్రహం ఇది. పౌరాణిక నేపథ్యం ప్రకారం పరశురాముడు తన చక్రంతో ఈ ప్రాంతాన్ని రక్షించడంతో పాటు చక్రతీర్థం అనేటువంటి చెరువును తవ్వించడంతో ఈ ప్రాంతాన్ని ఏకచక్రపురం అనేటువంటి పేరుగా రూపాంతరం చెందింది. ఆ తర్వాతి కాలంలో 9 మంది సిద్ధులు ఈ ప్రాంతంలో ఈ గుట్ట మీద తపస్సు చేయడంతో నవనాథపురంగా పేరనేది రూపాంతరం చెందింది. ఆ తర్వాతి కాలంలో 6 సిద్ధులు వేరే ప్రాంతానికి వెళ్ళిపోయారు, ఇంకా 3 సిద్ధులు మాత్రం మిగిలారు. ఈ విధంగా 6-3 అనేటువంటి ఈ పేరుగా నామాంతరం చెందింది. శివాలయానికి ఒక 200 మీటర్ల దూరంలో ఇదే గుట్ట మీద ఒక ఏకశిలా స్తంభం, తర్వాతకి హనుమంతుని గూడ కూడా ఉంటుంది. సో వీటిని కూడా చూద్దాం, పదండి. ఈ ఏకశిలా స్తంభం అనేది అప్పుడు ఉన్నటువంటి ఒక సైన్స్ అండ్ టెక్నాలజీకి నిదర్శనంగా మనం చెప్పొచ్చు. చూడండి ఎంత చక్కగా ఉందో ఇది. మనకు కనిపిస్తున్నటువంటిది ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి దేవాలయము. ఇది చూడడానికి చిన్ననే ఉంటుంది ఇక్కడ. సో ఇక్కడికైతే వెళ్దాం, లోపలికైతే వెళ్దాం, పదండి. నేను వచ్చినటువంటి టైంలో ఇదైతే బంద్ ఉన్నది, ఎవరు లేరు ఇక్కడ. ఇక్కడ ఒక నందీశ్వరుడు, దాని పక్కనే శివాలయం, దాని తర్వాత హనుమంతునికి సంబంధించినటువంటి విగ్రహం, ఇవన్నీ కూడా చూడొచ్చు ఒకే దగ్గర. ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీ ట్రావెల్ విత్ ఉషాకర్. థ్యాంక్ యూ సో మచ్.